మీరు మీ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయములు నాకు దూరముగా ఉన్నాయి. భక్తిపరులుగా పిలువబడుతున్న పరిచర్యల గురించే ప్రభు ఆ మాట మాట్లాడితే మన పరిస్థితి ఏంటి? ఇంకా చూడటానికి భక్తిగానే ఉన్నారు, చూడటానికి మందిరానికి వస్తున్నారు, చూడటానికి పరిచర్య చేస్తున్నారు, చూడటానికి దేవుని ప్రేమిస్తున్నట్లుగా కనపడుతున్నారు. బట్ వేర్ ఈజ్ యువర్ హార్ట్? నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయం ఎక్కడుంది? నీ సహోదరి, మన హృదయం ఎక్కడుంది? దేవుని దగ్గరికి వస్తున్నాము, మన హృదయము దేవుణ్ణి ఆనుకోనుందా? దేవుని దగ్గరికి వస్తున్నాము, మన హృదయం దేవునికి సమీపంగా ఉందా? దేవుని దగ్గరికి వస్తున్నాము కానీ మన హృదయం దేవుని మీద ఉందా? దేవుని దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఎక్కడెక్కడ ఆలోచించవచ్చు, మందిరానికి వచ్చి కూడా నువ్వు ఫోన్లు చూసుకోవచ్చు, మందిరానికి వచ్చి కూడా నువ్వు ఏవేవో ప్లాన్లు చేయొచ్చు, నువ్వు మందిరానికి వచ్చి కూడా ఏవేవో చేయొచ్చు. ప్రియ సహోదరి, అందుకనే మందిరానికి వచ్చి కూడా మేలు పొందుకోలేకపోతున్నారు. రావడం అంటే అది కాదు ప్రియ సహోదరి. నీ హృదయం ముందు దేవునికి దగ్గరగా రావాలి. నీ హృదయం ముందు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నీ మనస్సు, నీ ఆలోచన, నీ దృష్టి సమస్తం కూడా దేవుని మీద ఉంచాలి. ప్రియ సహోదరి దగ్గరికి రావడం అంటే అది.